అయితే ఇప్పుడు మీరు కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ కీ రోల్స్ చేస్తుంటారు కదా, ఇప్పుడు జస్ట్ లైక్ అరవింద్ సమేత మనం మాట్లాడినట్టు ఇప్పుడు గేమ్ చేంజర్, ఆ సినిమాల రిజల్ట్ అనేది మీ కెరీర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? లేదండి, ఎఫెక్ట్ కాదు అసలు. ఎఫెక్ట్ ఏం కాలేదు. ఇంకా గేమ్ చేంజర్ విషయానికి వస్తే చాలామంది చెప్పారు మీరు ఎక్కువ కనపడలేదు, మీ క్యారెక్టర్ ఓన్లీ ఫైట్స్ వరకే ఉంది అని. నా టేక్ ఏంటంటే అండి, దాంట్లో పెద్ద ఫిలిం, పెద్ద ప్రొడక్షన్, పెద్ద కథ, ఇట్స్ డైరెక్టర్స్ విష్, ప్రొడక్షన్స్ విష్. సో వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫిలింని ఎలా సేల్ చేయాలి. సో వాళ్ళు ఒక డిసైడ్ చేసి వాళ్ళు చేసి ఉంటారు. నాకు ఇచ్చిన వర్క్ నేను బాగా చేశానా, బాగా చేశాను, ఓకే. సినిమా రిలీజ్ తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఎందుకు చేసావని కొందరు అడిగారు, నాకు తెలిసిన వాళ్ళు కొందరు బాగా చేసావు ఇంకొంచెం ఉంటే బాగుండేది అన్నారు. నాకు తెలియని వాళ్ళు మీరు గేమ్ చేంజర్లు ఉన్నారు కదా, బాగా చేశారు, మీ లుక్ గెటప్ బాగుందని. ఇవి మూడిట్లో ఏది తీసుకోవాలి నేను? బట్ పర్సనల్గా ఏం తీసుకున్నారు? ఇవన్నీ ఆడియన్స్ చాయిసెస్, ఆడియన్స్ నుంచి వచ్చిన వాయిసెస్, మీకు ఏమనిపించింది పర్సనల్గా? పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే, నేను మా బళ్ళారిలో SRR థియేటర్, రాజా రాజేశ్వరి థియేటర్ అని ఒకటి ఉంది. అక్కడ జెంటిల్మెన్ తమిళ్ రిలీజ్ చూసారు? అక్కడ మార్నింగ్ షోస్ రిలీజ్ అవుతాయి తమిళ్, దాని తర్వాత వేరే షోస్ వెళ్తాయి. ఓకే, అక్కడ చూసా నేను. మా మదర్ తీసుకెళ్లారు. అంటే ఆ సినిమా చూసి నేను గాన్ అయిపోయా. ఆ ఏజ్లో చిన్నప్పుడు చూసి యాక్టర్ అవ్వాలి కోరికలు అవన్నీ ఉన్నప్పుడు కూడా చిన్నప్పుడే, బట్ ఇమాజిన్ కూడా చేయలేను ఇలాంటి ఒక డైరెక్టర్తో నేను వర్క్ చేస్తాను. బట్ పిలిచి అవకాశం ఇచ్చి ఇన్ని రోజులు డేట్స్ ఇచ్చి ఒక స్క్రీన్ మీద నన్ను ఎంత కనిపించానో పక్కన పెడితే సార్, ఆ షూట్ చేసిన డేస్ ఉన్నాయి కదండి, వన్ ఆఫ్ మై, నేను ఇదివరకు యాక్టింగ్ క్లాసు యూనివర్సిటీ ఎక్కడ పోయి నేర్చుకోలేదు. లైఫ్ హ్యాస్ టాట్ మీ హౌ టు వర్క్. బట్ ఆ ఫిలింలో ఒక చిన్న ఒక యూనివర్సిటీకి వెళ్ళినట్టే ఫీలింగ్ నాకు. బికాస్ అంత పెద్ద బడ్జెట్ హ్యాండిల్ చేయడం, అంత టీమ్ హ్యాండిల్ చేయడం, అండ్ క్రౌడ్ హ్యాండిల్ చేయడం అన్నీ నేను కలర్ చూసా. ప్లస్ అందులో నేను కూడా యాక్ట్ చేసాను. అండ్ కాంబినేషన్ ఈజ్ ఆల్సో గుడ్. యాజ్ అన్ యాక్టర్గా 3 years బ్యాక్ సైన్ చేసిన సినిమా, 3-4 years బ్యాక్. అంటే అప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నా, అప్పుడు లీడ్స్ ఇంకా రాలేదు, అప్పుడు సైన్ చేసిన సినిమా. వై నాట్, బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మళ్ళీ శంకర్ సార్ ఒకవేళ అవకాశం వచ్చింది ఖచ్చితంగా చేస్తాను సార్. ఐ డూ అనదర్ ఫిలిం ఇఫ్ ఎట్ ఆల్ హీ ఆస్క్స్ మీ, ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను సార్. అయితే యాక్చువల్గా మీరు నెగిటివ్స్ చేస్తుంటారు, పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తుంటారు, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి కూడా చేస్తారు. బట్ పర్సనల్గా నవీన్ చంద్రకి ఏది ఇష్టం? పర్సనల్గా నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం సార్. ఓకే, లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. అంటే నాకు హ్యూమన్ రిలేషన్షిప్ లైక్ మంత్ ఆఫ్ మధు, భానుమతి రామకృష్ణ, అమ్ము, సూపర్ ఓవర్, బ్రో, ఇలాంటి సినిమాలు వేర్ యూ హ్యావ్ దిస్ హ్యూమన్ కనెక్షన్స్, వేర్ యూ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ VFX, లాట్ ఆఫ్ వాయిలెన్స్, వేర్ వర్బల్ ఎక్స్చేంజ్ బిట్వీన్ హ్యూమన్ అండ్ హ్యూమన్, వర్బల్ ఎమోషన్ ఉంటుంది కదా, మనుషులు అలాగే నుంచి మాట్లాడుతుంటారు కానీ దాంట్లో చాలా డెప్త్ ఉంటుంది. అవి చాలా ఇష్టం నాకు, అలాంటి కథలంటే చాలా ఇష్టం. బట్ వచ్చిన దాంట్లో నుంచి బెస్ట్ చూస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ అది మిత్తనాలో లేదంటే అలాంటి సినిమాలు ఆడియన్స్ చూడరు అని చెప్తారు, కానీ చూస్తున్నారు. ఆడియన్స్ ఈ సినిమా చూడదని ఉండదు సార్, ఏ సినిమా చూస్తారు. మనం ప్రెజెంట్ చేసే విధానం బాగుంది అనుకోండి, దే విల్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్.